హలో అండి, గుడ్ మార్నింగ్. నేను మీ శోభారాణికేత. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, ఆల్రెడీ టీ ఒకసారి తాగేశాను, టైం సరిపోదు కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వంకాయ బఠానీ కర్రీ వండుతున్నాను అనమాట. సో వంకాయ బఠానీకి అన్నీ ప్రిపరేషన్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ చపాతీలు కూడా రెడీ చేస్తున్నాను అనమాట. చపాతీలు పిండి కలిపేసి చపాతీ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, పొయ్యి మీద మనకి కూర పెట్టేసామనుకోండి, కూర అవుతూ ఉంటుంది, మన చపాతీలు కూడా అవుతాయి కాబట్టి సైమల్టైనియస్గా చేయొచ్చని పక్కన పెట్టుకున్నా. ఆల్రెడీ 8:30 అయిపోయింది. సో పన్నీరు, క్యాప్సికమ్ అండ్ క్యారెట్ కర్రీ అనేది చపాతీల్లోకి చాలా బాగుంటుంది, మంచి హెల్దీ కదా. సో చపాతీల్లో కూర అయితే రెడీ అయిపోయింది. సో చపాతీలు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసేసి పార్లర్కి వెళ్దామని రెడీ అయిపోయా. సో బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకున్నాను. అది ఎందుకు లేని పార్లర్లో తినడం ఎందుకని ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాను అనమాట. మోస్ట్లీ ఎవరైనా ఉంటే తినడం కాబట్టి. సో అందుకని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తాను. వంకాయ బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది, అండ్ రసం కూడా రెడీ అయిపోయింది, పక్కన పెట్టేశాను. సో ఇప్పుడు పార్లర్కి వెళ్తున్నాను అనమాట. పార్లర్కి వెళ్ళాలంటే అక్కడ ఏంటేంటి కావాలి ఇవన్నీ కూడా కొంచెం చూసుకోవాలి కాబట్టి ఇవన్నీ ముందు రోజు నైటే పక్కన పెట్టుకుంటాను. అది కూడా ఈసారి మీకు వ్లాగ్ తీస్తాను. నైట్ మోస్ట్లీ నేను ఇంటికి వెళ్ళేసరికి 9-9:30 అయిపోతుంది కాబట్టి బిజీలో మర్చిపోతున్నాను. సో అవి కూడా తీస్తాను అన్నమాట ఈసారి నుంచి. సో ఆల్రెడీ 9 అయిపోయింది. పార్లర్కి అయితే ఇంకా రెడీ అయిపోయాను, వచ్చేసాను. సో ఫ్లవర్స్ అవి నీట్గానే ఉన్నాయి. సో క్లీనింగ్ అంతా అయిపోయింది, నీట్గానే ఉంది అన్నమాట పార్లరు. మార్నింగ్ వచ్చిన వెంటనే ఈ విధంగా మొత్తం నీట్గా చేసుకుంటాము. ఈ కబోర్డ్లో ఏంటంటే నేను ఈటీవీ సఖీలో చేసిన అవార్డ్స్, టీవీ నేను అవార్డ్స్ ఇవన్నీ ఉంటాయి, ఇంచుమించు చాలా ఉంటాయి అవి నాకు. ఇవన్నీ ఇంకొక రోజు షూట్ చేస్తానండి, జస్ట్ అలా కెమెరా తిప్పాను అంతే. ఓకే, ఈ విధంగా సుమన్ టీవీ ఇవన్నీ చాలా ఉంటాయి, నేను తర్వాత చూపిస్తాను ఇంకొక రోజు వ్లాగ్లో. జస్ట్ ఫ్రీగా ఉన్నాను తిప్ప. ఇవన్నీ ఏంటంటే మనకి న్యూస్ పేపర్లోని ఈనాడు, ఈటీవీలో చేస్తున్నవి. ఇవన్నీ హైదరాబాదు ఇలాంటి చోట్ల పెద్ద పెద్ద ఆడిటోరియంస్లో నా ప్రోగ్రామ్స్ అన్నమాట. సో ఈ విధంగా ఇది సఖీలో ప్రోగ్రామ్స్, అదే నెల్లూరులో క్లాసు. సో ఇప్పుడు ఏంటి అంటే పార్లర్ అంతా క్లీన్గా నీట్గా ఉంది కాబట్టి ఇంకా రెడీ. నెక్స్ట్ ఏం చేశానంటే నేను నెయిల్ పాలిష్లు తెచ్చాను అనమాట. చాలామంది మంచి మంచి కలెక్షన్ తేండి మేడం, మీరు బాగా తెస్తారు కదా అన్నారని నెయిల్ పాలిష్లు ఆర్డర్ పెట్టాను, వచ్చేసినాయి. సో అవన్నీ మనం నెయిల్ స్టాండ్లో అన్నీ అరేంజ్ చేస్తున్నాం చూడండి, చాలా నీట్గా. సో ఫ్రీగా ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేసేసుకోవాలి కాబట్టి మా వాళ్ళు చాలా సీనియర్స్, చాలా మంచి వాళ్ళు మా దగ్గర ఉండే స్టాఫ్ కన్నా మా ఫ్యామిలీ మెంబర్స్ అనే చెప్పొచ్చు, అంత మంచి వాళ్ళు అన్నమాట. సో ఇప్పుడు నెయిల్ పాలిష్లు అన్నీ రెడీగా మన ట్రేలో సర్దేస్తున్నాం అన్నమాట. వీళ్ళు ఒక్కొక్కరు మన దగ్గర కూడా 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ నుంచి ఉన్నారు, మంచి పిల్లలు. సో అందుకని వాళ్ళు చూడండి ఎంత నీట్గా సర్దుతున్నారు. ఏ పనైనా చెప్పాము అంటే అది పర్ఫెక్ట్ ఉంటుంది. అనుకుంటారు వాళ్ళు కూడా మనల్ని, అంత చక్కగా మేము అలానే అనుకుంటాం. సో నెయిల్ పాలిష్లు అయితే సర్దేశారు. వేరే బ్రాంచ్కి కూడా వెళ్ళాలి, ఇంకా అక్కడికి వెళ్ళట్లేదు ఇప్పుడు నేను ఈరోజు. సో ఇక్కడ చూస్తున్నాను, సర్దేశాము ఆల్మోస్ట్ అంతాను. సో ఇక్కడ హెయిర్ కట్స్ అయితే అపాయింట్మెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ, అండ్ స్ట్రైటనింగ్ కూడా ఉంది. పర్మనెంట్ స్ట్రైటనింగ్ అంటే చాలా టైం పడుతుంది. హెయిర్ కట్స్ అనుకోండి ఒక 15 మినిట్స్లో అయితే అయిపోతుంది అన్నమాట. నేను హెయిర్ కట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా చేస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే హెయిర్ స్టైల్స్ నేర్చుకోవడం కూడా చాలామంది వస్తూ ఉంటారు. చూసారా మా మోడల్ ఎలా ఉందో, మా డమ్మీ ఎలా జుత్తు పీకేసినా ఏం మాట్లాడదు, చాలా మంచి అమ్మాయి కదా. మామూలుగా అయితే ట్రయల్స్ వేస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎలా పీకేసిన పాపం ఎంతమంది జుత్తు పీకారో ఈ అమ్మాయిని, ఏం మాట్లాడదు అసలు కదా. గుడ్ గర్ల్ మోడల్ మాట అది. సో ఇప్పుడు హెయిర్ కట్స్ అనేవి అపాయింట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు వచ్చే లోపల మిగతా పని అంతా కంప్లీట్ చేసేసుకుంటాను నేను. హెయిర్ కట్స్ అండ్ స్ట్రైట్నింగ్స్ ఈ రోజుల్లో చెప్పండి, అందరికీ తక్కువ వాల్యూమే కదా, ఆ వాల్యూమ్ని మనం వాల్యూమ్ చేసి చూపిస్తాం. చూసారా అంత చిన్నగా ఉందా, ఇంత పెద్దగా ఉంది. సో నెక్స్ట్ ఈ అమ్మాయి ఏంటంటే కడప నుంచి వచ్చి జాయిన్ అయ్యారన్నమాట మన దగ్గర, మేకప్ క్లాసెస్ జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, సర్టిఫికెట్ ఇచ్చి పంపేసా. ఇది కూడా చూసారా బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉన్నాయో పిక్స్. తక్కువ హెయిర్ని ఎక్కువలా చూపించేదే కట్. ఇదేంటి అంటే స్ట్రైట్నింగ్కి వచ్చారన్నమాట. ఈ హెయిర్ చూడండి ఎలా ఉందో. సో స్ట్రైట్నింగ్ ప్రొసీజర్ ఇదంతాను చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. సో స్ట్రైట్నింగ్ చేసినప్పుడైతే వీడియో తీయడానికి టైం లేదు, అందుకే తీయలేదన్నమాట. ఈసారి తీద్దాం అనుకుంటున్నాను, ప్రతిదీ టైం సరిపోవటల్లా. ఈసారి ఖచ్చితంగా తీస్తాను.
సో నైట్ అయింది కాబట్టి ఇంటికి వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.